సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి ప్రతి పల్లెలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి పల్లెలోనూ తిరుగుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి స్పందన కనపడతా ఉంది ప్రజల్లో. ఎక్కడికి పోయినా కూడా ఇది మా ప్రభుత్వం, ఇది మా ఆశలు ఆకాంక్షల్ని తీర్చేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక నమ్మకం కనపడతా ఉంది. గతంలో ఉన్నటువంటి అరాచకం లేదు, అశాంతి లేదు, ప్రశాంతత వచ్చింది, భయం లేదు, భరోసా వచ్చింది. ఇప్పటికే సంక్షేమం అంటే అన్నీ ఆపేసి 4 పథకాలు నడపడం కాదు, సంక్షేమాన్ని ఇస్తూనే అన్ని పథకాలు నడపడమే గొప్ప లీడర్షిప్. అది ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. 3000 ఉన్న పెన్షన్ని 4000 చేసాం. మరి తల్లికి వందనం పేరుతో ఇప్పటికీ వాళ్ళు 45 లక్షల మందికి ఇస్తే మేము దాదాపు 67 లక్షల మందికి ఇస్తున్నాం. 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంటే వాళ్ళకన్నా డబుల్ 5,000 కోట్లని పెంచాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. దీపం పథకాన్ని ప్రారంభించాం. మరి జిల్లాలోకి వస్తే అందరినీ కాలం వైడనింగ్ చేస్తూ ఉన్నాం. డిస్ట్రిబ్యూటర్లకు కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. 5 ఏళ్ళు జిల్లా ప్రగతి గురించి మాట్లాడిన నాయకులు ఇవాళ ఈ సంఘం ఆ సంఘం అని పెట్టుకుని వచ్చి మాట్లాడుతుంటే సిగ్గనిపిదా అని నేను అడుగుతూ ఉన్నవాళ్ళు. ఇవాళ మేము బాధ్యతతో పనిచేస్తూ ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఈ జిల్లాకు రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులుగా, మా కార్యకర్తలుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా మేమందరం మా బాధ్యత నిర్వహిస్తాం. బనకచెర్ల వివాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్లు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈరోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమాన్ని గన్గా వాడుకోండి అని చెప్తున్నారు. మీరు ఎట్లా దాన్ని చూస్తారు? ఆయనకి నిద్రలో కూడా ఆ అరాచక పాలన గన్నులు అనేటువంటిది గుర్తుకొస్తుంది అని అంటేనే అర్థమవుతుంది. ప్రజల మధ్య అశాంతత, అభద్రతలతో భయపెట్టి నడపాలనుకుంటున్నాడు ఆయన. గన్నులు ఎవరి మీద ఎక్క పెడతారు? రప్ప రప్ప నరుకుదామంటే మంచిదే కదా అంటాడు. ఎవరైనా అంటాడా ఓ నాయకుడు? రే తప్పురా నైనా. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.